దిమ్మ తిరిగి ఈరోజు లగచెర్ల దుద్యాల మండల్ కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్ కు సంబంధించిన ఫార్మా విలేజ్ రద్దు చేసుకోవడం జరిగిందని ప్రకటిస్తా ఉన్నా. ఎప్పుడైతే 29వ తారీఖు నవంబర్ కేసీఆర్ అమర నిరాహార దీక్ష తీసిన రోజు స్టార్ట్ అయిన రోజు డాక్టర్ గా ఎంజిఎం హాస్పిటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి జై తెలంగాణ గొప్పగా కాంగ్రెస్ పార్టీ నుండి మొదటిగా నేనే అన్నా. మూడో రోజు కేసీఆర్ గారు చూడడానికి పోయిన. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ కోసం త్యాగం చేసి అధికార పార్టీలో ఉండిపోతే వారం రోజులు దాటకముందే అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అందరికి చెప్పుల దండ పడితే కాంగ్రెస్ లో ఉండి జైత్యాలని యూనివర్సిటీకి పోయినందుకు నాకు ఒక్కడికి మాత్రమే పూలదండ వేయడం జరిగింది. అందరికి చెప్పుల దండలు పడ్డాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సిట్కెనేది పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరిగితే నమ్మక ద్రోహి గుంటనక్క అవకాశవాది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా బిడ్డకి ఎంపీ టికెట్ తీసుకుని అలా అవకాశవాదంగా మరి కాంగ్రెస్ లోకి పోవడం జరిగింది. నేను ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి తెలంగాణకి వెళ్తే ఈ దుష్టుడు దుర్మార్గుడు గుంటనక్క ఈ రోజు మళ్ళీ మనకు అవకాశం ఇవ్వబోతా ఉన్నాడు. నాకు చెందింది నాకే చెందుతుంది, నాకెవడన్నా వస్తే వాడి సంగతి అంతే. కడియం శ్రీని గెలిపించింది ఈ గులాబీ జెండా వేసుకున్న కార్యకర్తలు మాత్రమే. ఆయన రోజు నీతి 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 అంటున్నాడు, నీతిని రోజు కొలుసుకుంటున్నాడు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో కడియం శ్రీలో కూడా నీతి అంతే ఉంటది. ఇవాళ ఆయనకు ఒకవేళ సిగ్గు శరం ఉంటే ఇవాళ నీతి నిజాయితీని మాట్లాడితే నీవు ఈ గులాబీ జెండా పేరు మీద గెలిచిన దానికి ఇవాళ నువ్వు రాజీనామా చేసి సిగ్గుంటే నువ్వు మళ్ళా పోటీకి సిద్ధపడు. ఏందో ఈ యొక్క జనగామ గడ్డ శేషంగన్పూర్ అడ్డ మొత్తం కూడా ఏందో నీకు చూపిస్తుంది. రోజుకోటి వచ్చి మాట్లాడుతుంటే నేనేదో అభివృద్ధి చేసిన అని. జనగామ జిల్లాలో కానీ గన్పూర్ నియోజకవర్గంలో కానీ వరంగల్లో కానీ కడియం సిఆర్ ఎన్నడు ఎవరికి ఏమి చేయడు. చేసుకుంటే తన కుటుంబానికి తన బిడ్డకు తన అల్లునికి తన వియ్యకుని తప్ప ఎవరికి చేయడు. ఇవాళ ఈ ప్రాంతంలో స్టేషన్ గన్పూర్ లో పడ్డ రోడ్లు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, రేపు మన వచ్చిన 100 బెడ్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కేసీఆర్ గారి దగ్గర నేను రాజన్న గారు మాట్లాడి తెచ్చేది తప్ప వారు తెచ్చింది ఒక్కటి కూడా లేదు. కాబట్టి అబద్ధాలు మాట్లాడుతూ నీతి నీతి అని మాట్లాడితే ముందు మాట్లాడడం బంద్ చేయమని చెప్పి కోరుతున్నా. నువ్వు చేసింది ఏమన్నా ఒక్కటుంటే చూపించమని చెప్తున్నా. నువ్వు ఒకేళ్ళు మా దగ్గర చూపిస్తే 4 ఏళ్ళు నీ దగ్గర చూపిస్తాయి. 7 సార్లు గెలిచిండు. ఈయనకు ఒక్కసారి మళ్ళా వేరే వాళ్ళు వస్తే ఎట్లుంటుందో అని వాళ్ళు చూసి జనం కూడా తప్పులేదు. వేసి ఉన్నాం, కొత్త వాళ్ళు వస్తే ఇంకేం చేస్తారో అని ఆశపడ్డారు. ఆ పక్క రేవంత్ రెడ్డి బోకస్ మాటలు కూడా ఇంకా నమ్మిరు. కేసీఆర్ ఇచ్చిండు 2000, వాళ్ళు 4000 ఇస్తారు. మన కళ్యాణ లక్ష్మి ఇచ్చింది మర్చిపోయింది. తుల బంగారం గుద్దు మహిళలకు 2500. అబ్బా అబ్బా అబ్బా. మనం గ్రామ పంచాయతీ చేసి అన్ని బాగు చేసినా రైతు బంధు ఏ రాష్ట్రం వాళ్ళు ఇచ్చిందానే మర్చిపోయింది. అది వస్తే ఇంకేమొస్తుందో అని అంటే ఇవాళ జనం రియలైజ్ అయింది. మన ఒక్క దిక్కునే కాదు, రాష్ట్రం అంతా రియలైజ్ అయింది. నేను ఆ రోజు పల్లా రాజశేఖర గారు నా పక్క ఉండే కేసీఆర్ దగ్గర 3 నెలల కిందనే ఎందుకో జనముల నాది 7 సార్లు గెలిచిన కొత్త వాళ్ళని అడుగుతాను సార్, కొద్దిగా డౌట్ ఉన్నది నాకు వద్దు సార్ అన్నాను. మీరు నమ్ముతారు నమ్మరు. పల్లన్న తెలుసు గవర్నమెంట్ వస్తుందా ఎవరన్నా పెట్టండి సార్. లేదు దయాకర్ నిన్ను మార్చా, నిన్ను అక్కడనే ఉంచుతాను పట్టుబట్టి నన్ను అడిగి. నేను ఒక్కటే మిమ్మల్ని అందరు, నాకు 45 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఏంది ఏ పార్టీ ఏంది అనేది నాకు తెలుసు. ఎవరు గెలుతారు ఎవరు ఓడిపోతారని కూడా నేను విశ్లేషించే స్థానం చెప్పాను. నేను ఇప్పుడు చెప్తున్నా,
ఇప్పుడు ఎన్నికలు వచ్చినా నెలకు వచ్చినా రెండేళ్ళు వచ్చినా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుడు ఖాయం. 100 సీట్లు దాటి ప్రజల నాడు ఇలా క్లియర్ ఉన్నది. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్. నాకు రేవంత్ రెడ్డి గురించి నాకు మొత్తం తెలుసు. నాయమిడే తిరిగేది మీరు అప్పుడు చూసి తక్కువ మాయమైంది. మేమందరం 15 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గరికి పోయి తెలంగాణ కోసం రాజీనామా చేద్దామని 15 మంది పోయినాం. వెనక నిమ్మలంగా వస్తాను. ఎందుకు అనుకున్నా, వద్దలే అనుకున్నా. నేను 15 మంది రిజైన్ చేస్తే 16 రేవంత్ రెడ్డి తప్పించుకొని అవుతున్నా రిజైన్ చేయకుండా. అంటే తెలంగాణ కోసం ఎన్నడూ కూడా పోరాటం కూడా చేయలేదు. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ కోసం మాట్లాడతాడు. విచిత్రం అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు బోకర్ మాట వింటే. ఎసుంటి అబద్ధాలకు అంటే సోనియా గాంధీ ఆ వీడియో చూపెట్టిన లేదు ఉన్నదా చూపెట్టాలి. సోనియా గాంధీ 1000 మందిని చంపిన బలిదేవత అన్నాడు లేదా? ఇప్పుడేమంటాడు సోనియా గాంధీ మన వరంగల్కి వచ్చినప్పుడు చూపెట్టింది అనేది. నిన్న అంటే నన్ను వచ్చి వరంగల్లో రాక్షసుని ఓడగొట్టిందని ఆయన పరిచయం చెప్తాను. బిడ్డ నేను 7 సార్లు గెలిచిన, గెలిచింది 3 సార్లు వరుస గెలిచిన. నువ్వు రైతు దినోత్సవం రేపు చేసుకుంటాను, సిగ్గున్నదా? ఏం చేసినావు రైతు దినోత్సవం చేసుకుంటావు చెప్పు? 2 నీళ్ళు వస్తానే రైతు బంధు 2 టర్ములు రాలే. ఇప్పుడు ఇస్తాడట. ఎందుకు ఇస్తాడంటే ఎక్కేనా? ఇంతకుముందు చెప్పారు కొడంగల్లా ల్యాండ్ విత్డ్రా చేసుకున్నాడు. ఎవరు పోరాటం అది? మన పోరాటం. కేటీఆర్ నాయకత్వంలో పోరాటం చేశాం. ప్రజలు ఏదో పొరపాటునని మాయ మాటలకు ఓట్లేశారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల వాడు పెట్టడం ఏదో పెట్టాలైతే ఆశ పెడతాడు, భయపడతాడు. లోకల్ బాడీ ఎన్నికలలో పెట్టడం అది వెనక ముందు అర్థం తెలుసు వారికి. మొత్తం కొట్టుకపోతే కూడా తెలుసు. ఐక్యత ఉండండి, దుమ్ము లేపాలే. ఇలా కేసీఆర్ నాయకత్వాన్ని మళ్ళా రుజువు చేయించుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.